నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుగుణ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ నాగమణి మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న అభివృద్ది ప్రగతిపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు వారి శాఖల అభివృద్ది పనులు ప్రగతిని వివరించారు. తహసీల్దార్ స్వప్న మాట్లాడుతూ జనగణన ముగిసిందని 15వ తేదీ నుండి ఓటర్ల ఎన్యుమరేషన్ జరుగుతుందని వివరించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్ చేతికి ఇచ్చి సమగ్రంగా ఫారం నింపి ఆ కుటుంబంలో ఓటర్ కానీ ఇంటి పెద్ద ద్వారా కానీ సంతకం తీసుకుంటారని చెప్పారు. అదేవిధంగా పంచాయతీరాజ్, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, వైద్య, పొదుపు తదితర శాఖల అధికారులు ప్రగతిని వివరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు చిన్నపరెడ్డి, జడ్పీటీసీ వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి వరకు మీ అందరికీ తెలుసు జనగణన అన్నది జరిగింది, సెన్సస్ అన్నది జరగడం జరిగింది. అంటే కరోనా వల్ల మనకి ఆఫ్టర్ 2011 తర్వాత మనకి 16 years తర్వాత మన జనగణన జరిగింది. జనగణన అయిన వెంటనే మాకు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో 2002లో జరిగింది. అంటే పారదర్శకమైనటువంటి ఓటర్ల జాబితాని తయారు చేసుకోవడం 2002లో జరిగిన దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఎస్ఐఆర్ అన్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది చేస్తున్నాము. దీంట్లో ఏంటి అంటే ఈ రివిజన్ లో ఎన్యుమరేటర్స్ అంటాము. ఎన్యుమరేటర్స్ అంటే మా బిఎల్ఓస్ డేటా ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ కి. అంటే ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ వస్తుంది. దాని తర్వాత ఆ పోలింగ్ స్టేషన్ వివరాలు వస్తాయి, వాళ్ళ పాత ఫోటో వస్తుంది. ఇప్పుడు వాళ్ళ కొత్త ఫోటోని ఇప్పుడు మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ఓటరు ఇంటికి వచ్చి ఫస్ట్ మీకు ఎన్యుమరేషన్ ఫామ్ అన్నది ఇస్తారు. ఈ ఎన్యుమరేషన్ ఫామ్ లో ప్రతి ఓటర్ యొక్క వివరాలు ఆల్రెడీ పంచి ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ లేటెస్ట్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ కాలం. అది కాకుండా ఇప్పుడు ఎస్ఐఆర్ లో మనం ఏం చేస్తాము అంటే 2002లో మన జాబితా ఎక్కడ ఉందో దానికి మనల్ని మనం అటాచ్ చేసుకోవడము. ఎవరుంటారు 2002లో? ఇప్పుడు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే కదా అప్పుడు 2002లో ఓటర్లు ఉంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని ప్రొజనీ కింద యాడ్ చేస్తాము అన్నమాట. అంటే ఇప్పుడు మా నాన్నగారు డైరెక్ట్ గా ఉంటారు కాబట్టి మా ఇప్పుడు ఆయన ఎలక్ట్రల్ ఫామ్ లో ఏం చేస్తాము, ఆయన 2002లో ఏ ఎలక్షన్ ఏ పోలింగ్ స్టేషన్ లో ఏ సీరియల్ నంబర్ లో ఉన్నాడు అన్న డేటాని మ్యాప్ చేయడాన్ని మ్యాపింగ్ అంటారండి. అంటే డైరెక్ట్ గా అతని వ్యక్తి యొక్క ఎలక్టార్ యొక్క డేటాని మ్యాపింగ్ చేయడాన్ని మ్యాపింగ్ అంటారు. అంటే ఈయన 2002లో ముత్తుకూరులో 124 పోలింగ్ స్టేషన్ లో సీరియల్ నెంబర్ 120లో ఉన్నాడు అని చెప్పి నిర్ధారించి రాయడాన్ని మ్యాపింగ్ అంటారు.